పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో అర్ధరాత్రి స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎలక్షన్ కు సంబంధించిన వాహనాలు ఈవీఎంలతో మార్గ మధ్యంలో నిలిపివేశారు. సుమారు అరగంట పాటు వాహనాలు ఆగాయని సోషల్ మీడియాలో వీడియో హల్చల్ చేసింది. దాంతో పెద్ద ఎత్తున రాజకీయ నాయకులు వాహనం దగ్గరికి చేరుకుని ఎన్నికల సిబ్బందిని ప్రశ్నించారు. ఈవీఎంలను కార్లో ఎందుకు తరలిస్తున్నారని, ఎందుకు రోడ్ల మీద వాహనాలు ఆపివేశారని నిలదీశారు. దాంతో విషయం తెలుసుకున్న కలెక్టర్ సమిత్ కుమార్ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అవి ఎన్నికల ఈవీఎంలు కాదని, కేవలం రిజర్వ్ ఈవీఎంలు మాత్రమేనని క్లారిటీ ఇచ్చారు. మిగతా వాహనాల కోసం రిజర్వ్డ్ ఈవీఎంల వాహనం నిలిపివేశారని క్లారిటీ ఇచ్చారు. దాంతో ఆందోళనకారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. తాగి అలా గొడవ చేస్తే పోలింగ్ పార్టీ మీద ఎవరు బేసిక్లీ 60 రోజుల నుంచి అలా పని చేస్తే కరెక్ట్ అది బేసిక్లీ రవీంద్ర గారికి తెలుసు. ఇట్ షుడ్ నాట్ బి డన్ యాక్చువల్లీ. 78 ఇది మనం మార్చేసాం. 8 జిల్లాలో ఇంకా ఓటింగ్ జరుగుతుంది. ఇంత కంప్లీట్ చేసాం. ఒక్క ఇన్సిడెంట్ లేకుండా కంప్లీట్ చేసాం. పోలీస్ స్టేషన్ మన కండక్ట్ చూసుకోవాలి. వాళ్ళు మన కండక్ట్ ఎట్లా చేస్తున్నారు. ఒక 60 రోజుల నుంచి పక్ష భాష పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో అర్ధరాత్రి స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎలక్షన్ కు సంబంధించిన వాహనాలు ఈవీఎంలతో మార్గ మధ్యంలో నిలిపివేశారు. సుమారు అరగంట పాటు వాహనాలు ఆగిపోయాయని సోషల్ మీడియాలో వీడియో హల్చల్ చేసింది. దాంతో పెద్ద ఎత్తున రాజకీయ నాయకులు వాహనం దగ్గరికి చేరుకుని ఎన్నికల సిబ్బందిని ప్రశ్నించారు. ఈవీఎంలను కార్లో ఎందుకు తరలిస్తున్నారని, ఎందుకు రోడ్డు మీద వాహనాలు ఆపివేశారని నిలదీశారు. దాంతో విషయం తెలుసుకున్న కలెక్టర్ సమిత్ కుమార్ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అవి ఎన్నికల ఈవీఎంలు కాదని, కేవలం రిజర్వ్ ఈవీఎంలు మాత్రమేనని క్లారిటీ ఇచ్చారు. మిగతా వాహనాల కోసం రిజర్వ్డ్ ఈవీఎంల వాహనం నిలిపివేశారని క్లారిటీ ఇచ్చారు. దాంతో ఆందోళనకారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. 8 జిల్లాలో ఇంకా ఓటింగ్ జరుగుతుంది. ఇంత కంప్లీట్ చేసాం. ఒక్క ఇన్సిడెంట్ లేకుండా కంప్లీట్ చేసాం. పోలీస్ స్టేషన్ మన కండక్ట్ చూసుకోవాలి. వాళ్ళు మన కండక్ట్ ఎట్లా చేస్తున్నారు. ఒక 60 రోజుల నుంచి పక్ష భాష చేంజ్ చేయాలి. బేసిక్లీ సపోజ్